స్మృతి ఇరానీ. మోదీ క్యాబినెట్లో ఈమె కంటే పెద్ద కాంట్రవర్షియల్ మినిస్టర్ మరొకరుండరు. తన శాఖ ఏదైనా స్మృతి మీడియాలో మాత్రం ఉంటారు. పాపం చాలాసార్లు ఆమె వద్దనుకున్నా వివాదాల్లో ఇరుక్కుంటూ వార్తల్లో కనిపిస్తూ వినిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు మరోసారి అలానే జరిగింది. కాకపోతే వివాదమేం కాదు గానీ కాస్త వెరైటీ కారణంతో వార్తల్లో సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. స్మృతి ఇరానీ మోదీ వేసిన బాంబులా 2014 ఎన్నికల్లో పేలింది. ఆమె ఓడినా గెలిచినట్టే సంచలనం సృష్టించింది. అందుకారణం రాహుల్ గాంధీ నియోజకవర్గంలో అతడికి ముచ్చెమటలు పట్టించడమే. దాదాపు గెలిచినంత పని చేసింది స్మృతి. అప్పట్నుంచి కాంగ్రెస్ ఆమెను సీరియస్గా తీసుకుని టార్గెట్ చేసింది. మీడియా కూడా స్మృతికి ఉన్న యాక్టింగ్ హిస్టరీ కారణంగా పదే పదే వార్తలు రాస్తూ వచ్చింది. ఆమె హైదరాబాద్, ఢిల్లీ యూనివర్సిటీల్లో విద్యార్థుల గొడవల్ని సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదండం దగ్గర నుంచి ఆమె వ్యక్తిగతంగా జ్యోతిషుడి వద్దకు వెళ్లటం వరకు అన్నీ వివాదాస్పదం అవుతూ వచ్చాయి. మోదీ క్యాబినెట్లో ఆమెలాగా దాడికి గురైన మరో మంత్రే లేరంటే ఆశ్చర్యం లేదు. స్మృతి ఇరానీ ఎప్పుడూ ఏదో ఒక విధంగా న్యూస్లో ఉండడానికి కారణం ఆమె అనూహ్యమైన ప్రవర్తనే. ఇరానీ ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎలా బిహేవ్ చేస్తుందో ఎవ్వరికీ తెలీదు. పార్లమెంట్లో ఆమె బీభత్సమైన స్పీచ్ ఇస్తే మర్నాడు పేపర్లో ఆమెని యాంటీ నేషనల్ అన్నారు జర్నలిస్టులు. అలా అనటం తప్పా ఒప్పా పక్కన పెడితే ఆమెని మాత్రం ఇగ్నోర్ చేయలేని స్థితి పేపర్లు, ఛానల్స్ది. తాజాగా స్మృతి తమిళనాడుకి ఒక కార్యక్రమం కోసం వెళ్ళింది. అయితే ఆమె చెప్పులు అనుకోకుండా తెగిపోవడంతో రోడ్డున ఉన్న మోచి వద్ద క్యాన్వాయ్ ఆపించిందట. తెగిన చెప్పు కుట్టించుకుని కుట్టిన వ్యక్తికి 100 నోటు ఇచ్చిందట. చిల్లర తీసుకోకుండా ఉండనిమ్మని అక్కడి నుంచి బయలుదేరిందట. ఒక కేంద్ర మంత్రి ఇలా చెప్పులు కుట్టించుకోవడం నిజంగా ఎవ్వరూ ఊహించలేని విషయమే కదా. దేశమంతా నోట్ల కొరతతో టెన్షన్లో ఉండటం వల్ల స్మృతి ఇరానీ చెప్పుల స్టోరీ పెద్దగా సెన్సేషన్ అవ్వటం లేదు. కానీ మీడియాకి కాస్త ఖాళీ టైం ఎక్కువ ఉండుంటే నానా రచ్చ అయ్యుండేదే. మంత్రిగారు రోడ్డు మీద చెప్పులు కుట్టించుకోవడం ఒట్టి డ్రామా అని స్మృతి వ్యతిరేకులు ఏదేదో మాట్లాడేవారు. దానికి ఇరానీ తన ముక్కుసూటి సమాధానంతో మరింత ఘాటు యాడ్ చేసేది. ఇలా పేపర్లు, ఛానల్స్లో కొన్ని రోజులు హడావిడి నడిచేది. మొత్తానికి స్మృతి మరో అనవసర కాంట్రవర్సీ నుంచైతే బయటపడిపోయింది.